ప్రభునందు ప్రియ దేవుని సంఘమా, ప్రభు పేట వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడి గత కాలమంతా కాపాడి మరి ఒకసారి మీ ముందుకు రావడానికి దేవుడు ఇచ్చిన గొప్ప కృపా భాగ్యాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవుడు ఆరోగ్యం ఇచ్చి, బలం ఇచ్చి, శక్తి ఇచ్చి, ఆయుష్ ఇచ్చి నడిపిస్తున్నాడు. మరి నాకు ఇప్పటికి 68 సంవత్సరాలు, 68 సంవత్సరం అయిపోతుంది. అది ఈ నెల 12వ తారీఖు బర్త్డే నాది. ఆ దేవుడు ఇన్ని ఏళ్ళు కాపాడాడు నన్ను. మా నాన్న ప్రార్థన, మా అమ్మ ప్రార్థన, అనేక మంది సేవకులు, విశ్వాసులు మా కొరకు ప్రార్థన, పాలకొండ, వెలగవాడ, నడుకూరు, మంగళాపురం, తొడ్డలి, కొండాపురం, హంపిలి, ఓని, నుంబూరు, సింగనవలస, విశాఖపట్నం, నిడదవోలు, రాజమండ్రి, విజయవాడ, ఆంధ్ర, తెలంగాణ, ఢిల్లీ అనే ప్రాంతాల్లో ప్రియులు ఉన్నారు. వాళ్ళందరూ చేసే ప్రార్థనలు ఈ విధంగా మీ ముందుకు రావడానికి దేవుడు గొప్ప కృపనిచ్చాడు. కనుక మీ ఆయుష్ కాలం 70 సంవత్సరములు, అధిక బలం అంటే 80 సంవత్సరాలు అంటారు. ఈరోజు మాకు మా నాన్నగారు స్నేహితులు, భక్తులు మిన్నారావు గారు విశాఖపట్నం ఉంటారు. వాళ్ళ మిస్సెస్, ఆవిడ కూడా 92 సంవత్సరాలు. ఆవిడ ఇంకా మనసులో హాయిగా ఉన్నారు. కనుక దేవుడు ఆరోగ్యం ఇవ్వాలి, ఆయుష్ ఇవ్వాలి. కనుక దేవుడు ఈ విధంగా ఈ ఆరోగ్యం ఇచ్చి, బలం ఇచ్చి, శక్తి ఇచ్చి నడిపిస్తూ అందుకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నా కొరకు, ఈ పరిచయం కొరకు ప్రార్థించవలసిందిగా మీ అందరికీ ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. ఇక్కడ కొన్ని మాటలు రాస్తున్నాడు, కొన్ని మాటలు జ్ఞాపకం హెచ్చరించాలి. ఈ బైబిల్ ఎందుకు చెప్తున్నారంటే, ఏంది వీళ్ళకి పనే లేదా? ఏంది ప్రకటనలు, ఏంది ప్రసంగాలు, ఏంది మాటలు అంటే ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఈ ప్రపంచం నాశనం అయిపోతుంది. కనుక ఇటువంటి కాలంలో ప్రభు మధ్యాకాశానికి వచ్చి తన బిడ్డలను తీసుకెళ్ళిపోతాడట, దూతలను పంపిస్తాడట, మేఘాలు పంపిస్తాడట. ఆ మేఘాల మీద తను ఎవరైతే ఏర్పరుచుకున్నారో, ఆయన ఎవరినైతే సెలెక్ట్ చేసుకున్నాడో, ఎవరైతే ఆయన సెలక్షన్లో ఉన్నారో, ఆయన ఏర్పాట్లో ఉన్నారో, వారిని ఆకాశ మేఘాల మీద మధ్యాకాశంలో వస్తాడు. ఆయన ఉంటాడు అక్కడ మధ్యాకాశంలో. వారు ఆయన దర్శించుకుని అక్కడి నుంచి పరలోకానికి వెళ్ళిపోతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక మీరు సిద్ధపడండి, మీ వారిని సిద్ధపరచండి అని చెప్పిన మాటను బట్టి చూడండి. యెహెజ్కేలు గ్రంథంలో 38వ అధ్యాయంలో 7 చదవండి. యెహెజ్కేలు గ్రంథము 38వ అధ్యాయంలో 7వ వచనం. యెహెజ్కేలు గ్రంథము 66 పుస్తకాలు వచ్చి ఉండాలి. ఆదికాండం, నిర్గమాకాండం, లేవియాకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, యెహోషువ, న్యాయాధిపతులు, రూతు, 2 సమూయేలు, 2 రాజులు, నిర్వృత్తాంతాలు, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు, యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతం, యెషయా, ఇర్మియా, విలాపవాక్యములు, యెహెజ్కేలు, దానియేలు, హోషియా, యోవేలు, ఆమోస్, ఓబద్య, యోనా, మీకా, నహూము, హబక్కు, జపన్య, హగ్గై, జకర్యా, మలాకి. యెహెజ్కేలు గ్రంథం ఎక్కడుంది? ఎలా తెలుస్తుంది నీకు? యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయంలో 7వ వచనంలో ఏముంది? నువ్వు చెప్తున్నాడు ప్రవక్త ద్వారా దేవుడు తన ప్రజలకి, సేవకులకి, సంఘానికి, విశ్వాసం నువ్వు సిద్ధముగా ఉండుము. నువ్వు సిద్ధపడి నీతో సమూహం అంతటిని సిద్ధపరుతుము. వారికి నీవు కావలిగా ఉండాలిరా బాబు. ఆయన ఇక్కడ నువ్వు సిద్ధముగా ఉండుము. తర్వాత నువ్వు సిద్ధపడి నీతో కూడా కలిసిన సమూహం అంతటిని సిద్ధపరచు. వారికి నీవు కావలి అయి ఉండుము. చాలా దినములైన తర్వాత నీవు శిక్షనందుదు. సంవత్సరముల అంతంలో నీవు ఖడ్గం నుండి తప్పించుకుని ఆయా జనములలో చెదిరిపోయి ఎడతెగక పాడుగా ఉన్న ఇశ్రాయేలీయుల పర్వతాల మీద నివసించుటకై మరలా సమకూర్చబడిన చాలు. ఇదంతా నీవు సిద్ధముగా ఉండుము. నీతో కలిసిన సమూహం అంతటిని సేవకుడు సిద్ధంగా ఉండాలి. సంఘాన్ని సిద్ధపరచాలి. ఈ సంఘానికి దిద్దుబాటు, సిద్ధపాటు దినాలు ఇవి. ప్రభు త్వరగా రాబోతున్నాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 29 చదవండి. స్టాక్ బాబు కరెక్ట్గా చదువుతున్నాడు. మరి దేవుడిచ్చాడు ఆ బిడ్డని, తన పెరచేద, తన కుటుంబం దీవించబడిన ప్రార్థన చేస్తుంది. ప్రార్థన టీవీలో ఆ బిడ్డని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ బిడ్డ ఉద్యోగం చేసుకోగలడు, ఏమైనా చేసుకోగలడు. కానీ దేవుని పని చేయని ఒక నమ్మకంతో ఆ బిడ్డ ఈరోజు మరి విజయబాబు లేకపోయినప్పుడు ఆ భర్తీని పూర్తి చేస్తున్నాడు. 24వ అధ్యాయం 29 నుంచి. ఆ దినముల శ్రమలు రాబోతున్న ప్రపంచానికి వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతినీయుడు, ఆకాశము నుంచి నక్షత్రముల రాలును, శక్తులు కదిలించబడును. ఎందుకు ఈ గొడవలు? ఇప్పుడు ప్రపంచంలో గొడవలు, యుద్ధాలు, మరణాలు, కరువులు, కాటకాలు, వరదలు. కారణం ఏంటంటే ఆకాశంలో శక్తులు కదిలిపోతున్నాయి. సైతానికి సమయం అయిపోతుంది. వాడికి సమయం కొంచెమే కనుక తన దూతలను పంపి సేవకుల్ని, సంఘాల్ని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేస్తున్న దినాలు ఇవి. జాగ్రత్త.
ఎందుకు సేవకులు డబ్బు వెనక పరిగెడుతున్నాడంటే సైతాన్ని ప్రేరేపించి లాక్కుపోతుంది వాళ్ళనంతే. వాళ్ళకి తెలియదు. సుఖాల కోసం లాక్కుపోతుంది. కార్లు, బంగళాలు, ప్లాట్లు కొనేసుకుంటున్నారు సేవకులు. విశ్వాసాలు కొంటలా నాకు తెలిసి కోట్లు సంపాదిస్తున్నారు సేవకులు. ఎక్కడికి వస్తుంది కోట్లు సేవకులకి? కోట్లు ఎక్కడ వస్తాయి సేవకులకి? ఎలాగంటే అన్నయ్య కోపం అని అంటారు. మా నాన్న చెప్పింది అదే. మా నాన్న చెప్పాడు సేవ అంటే పూటకు ముద్ద పండగ ఒక బట్ట అని అన్నాడు. పూటకు ఒక ముద్ద పండగ ఒక బట్ట. ఈరోజు తెల్ల బట్టలు వేసుకున్నాను నేను. నిన్న నా సూట్ కేసు పోయింది విజయవాడ బస్ స్టాండ్లో. ఆటోవాడు పట్టుకుపోయాడు. నేను పట్టుపోతే పానీరా బాబు నందగాయలు పోయింది అనుకున్నా. గుంటూరు రాత్రి మీటింగ్ రత్నమ్మ గారి ఇంట్లో. వాళ్ళు వెళ్ళగానే విషయం ఏంటి సూట్ కేసు ఏదండి, లేదు పోయిందయ్యా బాబు అన్న. వెంటనే రాత్రి వెళ్ళి బట్టలు కొనిచ్చారు. ఈ షర్టు, ఈ ప్యాంటు, లోపల డన్ని బన్నీను డ్రాయర్ అంతా ఆల్దే. మా నాన్న చెప్పాడు, నాన్న పూటకు ముద్ద పండగ ఒక బట్ట ఉంటే చాలు, అదే సేవలు అంటే. నేను విశాఖపట్నంలో సిటీ బస్సుకు పావలా లేక రోడ్లంతా నడిచి అలిసిపోయాను నాన్న అన్నాడు మా నాన్న. మా అమ్మగారు ఉత్తరం రాసింది, వరే వారం రోజులు తోటకూర తిన్నావరా, వారం రోజులు లోకల్ జాబు తాగేవరా. మా అమ్మగారు, మా నాన్నగారు, మా అమ్మగారు గొప్ప భక్తులు. 70 సంవత్సరాలు మా నాన్న సేవ చేశాడు. ఎన్నో సంఘాలు, ఎన్నో కుటుంబాలు. ఏ ఊరికి వెళ్ళాము నా సంగీతరావు గారు పిలిస్తే చాలు అన్నం పెడతారు, కొంచెం మంచిగా అన్నం పెడతారు, మంచి మంచం వేస్తారు, పరుపు ఇస్తారు, ఫ్యాన్ వేస్తారు, ఏసీ వేస్తారు. ఆయన పేరు చెప్పుకుంటే ఇది మా జీవితం. నా ప్రియ సహోదరులారా, ఎక్కడ చదువు కనుక ప్రపంచం నాశనం కాబోతుంది. ఆ రోజుల్లో ఎప్పుడు 80 సంవత్సరాలు 60 సంవత్సరాల్లో మా నాన్నగారు శ్రీకాకుళం ప్రాంతాల్లో సేవ. మాది బాపట్ల, గుంటూరు జిల్లా. మా నాన్న దేవుడు పంపాడు అక్కడికి. శ్రీకాకుళం, పాలకొండ, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో, అడవిల్లో, సీతంపేట, దోన్బాయి, ఒరిస్సా బార్డర్లో. ఆ రోజు మా నాన్నగారు ఈ వాక్యం చెప్తుంటే అక్కడ హిందువులు, దేవాంగులు 10 సంవత్సరాలు కష్టపడ్డాడు మా నాన్న. దేవాంగులు 10 కుటుంబాలు ప్రభువుని నమ్ముకొని భక్తులు అయిపోయారు, సేవకులు అయిపోయారు. వాళ్ళు అనేవాళ్ళు, ఏ సంగీతరావు గారు నక్షత్రాలు రాలిపోతాయా, సూర్యుడు చంద్రుడు చీకటి అయిపోతారా, ఇవి నిజమేనా అని అనేవాళ్ళు. ఆ రోజులు వాళ్ళు దేవుని సేవకులు అయిపోయారు తర్వాత రోజుల్లో. నా ప్రియ సహోదరులారా, 30 వచ్చింది కాబట్టి 30. అప్పుడు మనుష్య కుమారుడు సూచన ఆకాశమందు కనబడును. మనుష్య కుమారుడు అంటే యేసు ప్రభు పేరు. మనుష్య కుమారుడు, దావీదు కుమారుడు, అబ్రహాము కుమారుడు, మరియ కుమారుడు, దేవుని ప్రియ కుమారుడు, ఇవి యేసు ప్రభు పేర్లు అవన్నీ. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను ఆకాశ మేఘారూరుడై, మేఘాన్ని వాహనంగా చేసుకొని మధ్యాకాశానికి వస్తాడు యేసు ప్రభు. చూచి భూమి మీద ఉన్న సకల గోత్రాలు రొమ్ము కొట్టుకుందరు. ఓరు బాబు, నాయన యేసు ప్రభు గురించి చెప్పారు, మేము వినలేదు నాయన, మధ్యాకాశానికి వస్తాడట అని చెప్తే వినలేదు బాబు, గుండెలు కొట్టుకుంటారట. అదే మరియు ఆయన గొప్ప బోరతో దూతలను పంపును. గొప్ప బోరతో దూతలను పంపిస్తాడు భూలోకానికి. వారు ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకునే వారిని పోగు చేతులు. ఇది కథ. వారు ఆకాశం యొక్క ఈ చివరి నుంచి ఆ చివరి వరకు నలుదిక్కులకు ఆయన ఏర్పరచుకునే వారిని పోగు చేతులు. ఈ ఏర్పాట్లో నువ్వు ఉండాలి అనే ఈ ప్రసంగాలు, ఈ వాక్యాలు, ఈ ప్రార్థన టీవీ ఇవన్నీ ఏంటి, అలాగే పని లేదని వ్యాపారం చేసుకోలేరా, డబ్బు ఉంది. నువ్వు సిద్ధముగా ఉండాలి. ఈ భారతదేశాన్ని క్రీస్తు కొరకు సంపాదించాలి. ఇదే ఉద్దేశం. ప్రవీణ్ పగడాల కానీ, తర్వాత ప్రవీణ్ గారు కానీ, ప్రవీణ్ పగడాల ఇంకొక ఆయన గుంటూరు జిల్లా ప్రొఫెసర్, ఆయన వీళ్ళంతా సేవ చేస్తున్నారు. కనుక ప్రభు రాబోతున్నాడు. గుజరాత్లో వరదలు, మహారాష్ట్రలో వరదలు, ఇంకెక్కడండి నార్త్ ఈస్ట్లో ప్రకాష్ గంటెల, ప్రవీణ్ పగడాలి, వీళ్ళంతా వాళ్ళ బాధ ఎందుకు అనుకుంటున్నావు? ప్రజల్ని సిద్ధం చేయాలి. అబద్ధ బోధకులు వచ్చారు, అబద్ధ మాటలు చెబుతున్నారు, ప్రజలను చెడగొడుతున్నారు. వాటిని ఖండించాలి. ప్రజలకు సత్యం చెప్పాలి, సత్య సువార్త చెప్పాలి. కలిపి చెరపకూడదు వాక్యాలు, అబద్ధ బోధలు చేయకూడదు. దశంభాగాలు కానుక ప్రతి వాళ్ళకి తెలిసి ఇవ్వాలని ఎప్పుడు ప్రభువుని నమ్ముకున్నాడో తెలుసు ఆయనకి. అప్పుడే చెబుతారు, బాప్తిసం నీకు 10 రూపాయలు ఇస్తే రూపాయి దేవుడికి ఇవ్వాలని చెప్తారు ఆ రోజే బాప్తిసం తీసుకున్నప్పుడే. కానీ వాడికి ఇవ్వాలని ఆశ ఉంటుంది, కానీ పరిస్థితులు సహకరించవు. నీ హృదయపూర్తిగా చేయవయ్యా, నువ్వు వర్ధిల్లుల కొద్ది చేయవయ్యా. దేవునికి ఎంత చేసినా దానికి తృప్తి లేదయ్యా. దేవుడు ఇప్పుడు రుణం తీర్చుకోడయ్యా, నీ రుణం ఉంచుకోడయ్యా. అనా పైసలతో వడ్డీతో సహా నీకు చెల్లిస్తాడురా.
అందుకే ఇవ్వండి 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 తేవండి ఎవడు తేడు వచ్చింది కూడా వాడు మానేస్తారా. నాకు తెలిసి నువ్వు అడగ చివరికి పిచ్చెక్కిపోయి ఇచ్చేది కూడా ఎవరు. ప్రతి వాళ్ళకి తెలుసు దేవుడికి శివారిని. హిందువులు గుడికి వెళ్తారు, కొబ్బరికాయలు తీసుకెళ్తారు, ఊదుతులు తీసుకెళ్తారు, తమలపాకులు తీసుకెళ్తారు, అరటిపళ్ళు తీసుకెళ్తారు, యాపిల్ పళ్ళు తీసుకెళ్తారు. ఆ గురువు దగ్గరికి వెళ్తారు. ఆ గురువు 2 యాపిల్ పళ్ళు ఇస్తే గురువు సంచులు వేసుకోడు. ఒక పండు 2వ పండు పెద్ద విశ్వాసకి ఇస్తాడు, భక్తుడికి ఇస్తాడు. ఆ భక్తుడు గురువు గారి ప్రసాదం తింటారు. మొత్తం మన జేబులు వేసేసుకోకూడదే. దేవుని డబ్బు 150,000 వచ్చును. దేవదాస్ దగ్గర పాట రాశాడు. 150,000 వచ్చును నీ పేరు మీద 150,000 వచ్చును. 150,000 రాగా 150,000 రాగా రక్షణార్థమైన పనులకు లక్షణముగా వాడినప్పుడు లక్షలాదిగా వచ్చుచుండు. యేసునామా స్మరణ చేయండి ప్రియులార మీరు, క్రీస్తునామా స్మరణ చేయండి. యేసునామా స్మరణ వలన ఎట్టి వ్యాధి అయిన పోవును. యేసునామా స్మరణ వలన ఎట్టి రక్షణ అయిన కలుగును. యేసునామా స్మరణ వలన ఏది పోదు ఏది రాదు. యేసునామా స్మరణ చేయండి. ఆ రోజుల్లో కేకలు వేసుకుంటూ పాడేవాడు ఆయన. ఏది పోదు ఏది రాదంటే నేను అనుకునేవాడిని, ఏది పోదా ఏది రాదా అయితే ఇంకెందుకు అనుకునేవాడిని నాకు తెలియక. ఏది రాదంటే ఏ కీడు రాదు, ఏది పోదంటే ఏ మేలు పోదు. అది అర్థం. నీకేది రావాలో అది వస్తుందంతే, నీకేం రాసాడో వస్తుందంతే. నువ్వెందుకు భయపడతా? నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మాటలను జ్ఞాపకం చేస్తున్నాను కనుక ఈ సందర్భంగా దేవుని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ ఒక మాట రాశాడు. ఎవరు రాశాడు? కానీ ఇక్కడ ఏమన్నాడండి? ఇక్కడ ఎవరు దేవుని ఏర్పాట్లో ఉన్నారో వారిని పరలోకానికి తీసుకుపోతాడంతే ఆకాశమేఘ. అందుకే ఈ సువార్త ప్రకటించడం, ప్రజల్ని చైతన్యం చేయడం, ప్రజల్ని జ్ఞాపకం చేయడం. యెహెజ్కేలు నా ప్రజలకు చెప్పవయ్యా నువ్వు. అయ్యా వాడు వినరయ్యా, వాళ్ళు వినరని నాకు కూడా తెలుసయ్యా, నువ్వు చెప్పంతే. వినేవాడు బాగుపడితే లేకపోతే పోతాడు, నీకెందుకే. కనుక నా ప్రియ భారతదేశమా, భారత ప్రజలారా, దేవుడు అంటే ఎంతో ఆశ మీకుంది. ఆ దేవుడు యేసు ప్రభు అని ప్రపంచమంతా ఆరాధించారు. 190 దేశాలు ఆరాధిస్తున్నారు. ఒకసారి ఆలోచించండి, వినండి. మనకు కావాల్సిన మతం కాదు, మనకు కావాల్సింది మతం నిన్ను రక్షించడు, సేవకుడు నిన్ను రక్షించడు. సేవకుల మీద ఆధారపడుతున్నావేమో, నువ్వు మతం మీద ఆధారపడుతున్నావేమో, దేవుని మీద ఆధారపడు. చూడండి 3వ కీర్తన చూడండి, ఒక మాట 3వ కీర్తనలో 5వ వచనం చదవండి. మనిషి మీద ఆధారపడొద్దు. యెహోవా నాకు ఆధారము, నేను పండుకొని నిద్రపోయి మేల్కొందును. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించెను. ఇది కదా 146వ కీర్తన చూడండి. 146వ కీర్తనలో 3 చదవండి, 3-4. రాజుల చేత నేనును నరుల చేత నేనును రక్షణ కలుగదు. వారిని నమ్ముకొనకుడి, వారి ప్రాణములు వెడిలిపోవును, వారి మంటి పాలగుదురు. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, దేవుడిని యెహోవా మీద ఆశ పెట్టుకొనును. ఏంది ఇది? దేవుడి మీద ఆశ పెట్టుకోవాలి. సేవకుడు నమ్మితే మొత్తం మోసం చేశాడంతే. 20 ఉదయాన్నే మా బ్రదర్ ఉదయాన్నే అతను పాల్కొండలో సేవకుడు నమ్మాడు, 20 లక్షలు కొట్టేశాడంతే. ఆయన చివరికి ఏం చేశాడు? ఏ సేవకుడిని నమ్మకుండా సొంతంగా ఆయనే సేవకుడు అయిపోయాడు. హల్లెలూయా. పోతే అన్నయ్య పోతే నా డబ్బు పోతే పని అన్నయ్య, నాకు దేవుడి సేవ దొరికింది అన్నయ్య. ఒరే నువ్వు అదృష్టవంతుడు రా నాయన, తంతే దాన్ని అడిగాను బూర్లో పొట్టలు పడ్డావరా బాబు అన్నాను నేను. దేవుని సేవ చేయవయ్యా, దేవుడు దీవిస్తాడే, పరలోకం నీకు సింహాన్ని ఇస్తాడు, కిరీటం ఇస్తాడే. దేవుని సేవ అంటే సవకు అనుకుంటున్నావు. ఈ సమయంలో ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ ఒక మాట రాశాడు, దాచిపెట్టిన ధనము, జాగ్రత్తగా వినండి. కొద్ది మాటలు, నాకు అంత పెద్ద జ్ఞానం నాకు లేదు, దగ్గర ఏదో దేవుడు ఇచ్చిన మాటలు జ్ఞాపకం చేస్తున్నాను అంతే. నేను ఎప్పుడు ప్రార్థన, అయ్యా నేను మాట్లాడితే ఎవడు వింటాడయ్యా, నువ్వు మాట్లాడాలి ప్రభువా.
ఈ గొంతు నీది, ఈ స్వరం నీది, ఈ కళ్ళు నీవి, ఈ చేతులు కాళ్ళు నీవి. దేవదాస్ కొన్ని ప్రార్థనలు రాశాడు ఆయన. ఒక ప్రార్థనలో చెప్తాడు, దేవా నా తల ఎముకలలో, మెదడులో, రక్తములో, చర్మములో, నరములలో, మెడ నరములలో, భుజభాగములలో, కండ్లలో, ముఖములో, మక్సులలో, నొసలయందు, చూపులో, చెవులలో, వినికిడిలో, ముక్కులో, ఆగ్రాని శక్తిలో, నోట్లో, అంగట్లో, గొంతుకులో, స్వరములో, పిలుపులో, పలుకులో, పెదవుల్లో, గడ్డములో, ముఖమందు వెనుక భాగములో, గుండెలో, ఊపిరితిత్తుల్లో, మేతపట్టులో, లివర్లో, స్పీన్లో, కిడ్నీస్లో, ఓవరస్లో, బ్లాడర్లో, యూరిత్రాలో, కోలల్లో, రెక్టల్లో, మనమస్థానాన్ని ఈ శక్తితో నింపండి. కాళ్ళల్లో, చేతుల్లో, వేళల్లో, గోళల్లో, మోకాళ్ళు, మోచేతులు, అరికాలు, పాదాలలో నింపండి. నీ శక్తితో నింపండి. నా తల ఎముకలలో, మెదడులో దేవుని శక్తితో నువ్వు నింపబడాలి. దాచిపెట్టిన ధనము పరుల పాలైపోతుందట, జాగ్రత్త. రెండవది, అందమైన శరీరము అగ్నిపాలు, నీ అస్థికలన్నీ గంగకు కాకుల పాలు, నీ ఇష్టంగా వాడిన వస్తువులు ఎవరి పాలో. చివరిగా నువ్వు చేసేటటువంటి దాన ధర్మములే ఆ పూజా ఫలమే నీ పాలురా నాయన. చూసారా ఏం చెప్పాడో? దాచిపెట్టిన ధనము పరుల పాలైపోతుంది, అందమైన శరీరము అగ్ని పాలైపోతుంది, కాల్చిన బూడిద అస్థికలన్నీ గంగ పాలైపోతాయి, కొడుకు పెట్టిన తజ్జనము కాకుల పాలైపోతుంది, నీవు ఇష్టముగా వాడిన వస్తువులు ఎవరు పాలైపోతాయో తెలియదు. చివరిగా నువ్వు చేసిన ప్రార్థన, నువ్వు చేసిన ఆరాధన, నువ్వు చేసిన పుణ్యము, నువ్వు చేసిన దాన ధర్మాలే అవి నీ వెనక వస్తాయిరా బాబు. నువ్వేం చేస్తున్నావు? తెల్లవారు లేచిన దగ్గరికి సాయంత్రంలోగా 24 గంటలు 12 గంటలు ఏం చేస్తున్నావు? హిందీలో ఒక వాక్యం చెప్తాడు, ప్రతిదిన్ ఏక్ నేక్ కామ్ కరో. ప్రతిదిన్ ఏక్ నేక్, ఒక మంచి పని చేయి ప్రతిరోజు. ఈరోజు ఒక మంచి పని చేసావా నీ డైరీలో? ఒక 10 మందికి సాయం చేసావా నీ డైరీలో? 10 మందికి భోజనం పెట్టావా నీ డైరీలో? ఈరోజు ఏం చేసావు? తిన్నావు, తొంగున్నావు, తెల్లారిందా? అందుకు ఇచ్చాడు నీకు 12 గంటలు. 8 గంటల పని చేస్తే 1000 రూపాయలు వస్తాయండి. ఒక పనివాడు కూలికి వెళ్తే 800 రూపాయలు 1000 రూపాయలు వస్తాయి అంతే. ఖాళీగా ఉంటే ఏమొస్తాయి? నేను మా కోళ్ళకి మా కొడుకు చెప్పాను, ఒక రోజుకి ఒక వ్యక్తి ఇంటికి 1000 రూపాయలు తీసుకురావాలి. పొద్దున్న టిఫిను, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం ఎంత అవుతుందండి? స్టాక్ గారు మినిమం 1000 రూపాయలు. 1000 రూపాయలు తేవాలి అంతే. పౌలు గారు అన్నాడు, పని చేసేవాడు తిండికి పాత్రుడు అన్నాడు పౌలు గారు. నువ్వు చేతుకు చెక్క వేసే అన్నాడు, నువ్వు చేతుకు చెక్క వేయద్దు అన్నాడు. కనుక నా ప్రియ సహోదరులారా, ఈ మధ్యాహ్న కాలంలో ఈ కొన్ని మాటలు మన జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ గ్రంథంలో ఆదికాండంలో 3:9 చదవండి. దేవుడైన యెహోవా ఆదామును పిలిచినప్పుడు పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావు? ఆదాము నువ్వు ఎక్కడ రా అన్నాడు అంతే. అది వెతుకుతున్నాడట దేవుడు ఆదాముని. ఏదైనా తోటలో ఆదాముని దేవుడు వెతుకుతున్నాడు. ఆదాము కనిపించడం లేదు. ఆదాము ఎక్కడున్నావు? ఎక్కడ నా కుమారుడా? ఎక్కడ నా ఆదామా? ఎక్కడున్నావురా అని దేవుడు వెతుకుతున్నాడు. ఆయన ఏమన్నాడు అప్పుడు? అందుకతడు, నేను తోటలోని నీ స్వరం వినినప్పుడు దిగంబరిగా ఉంటిని గనుక భయపడి దాగుకుంటున్నాను. అది అయ్యా, నువ్వు పిలిచినప్పుడు నేను దిగంబరిగా ఉన్నానయ్యా. అయ్యా, నా మహిమ వస్త్రం పోయిందయ్యా, నేను దిగంబరినయ్యానయ్యా, నేను చూడాలంటే సిగ్గేసిందయ్యా, నేను చెట్టు దాక్కున్నానయ్యా. దేవుడు వెతుకుతున్నాడు. ఆదికాండం 18వ అధ్యాయంలో 9 చదవండి. ఆదికాండము 18:9. స్టాక్ బాబు ఉండడం వల్ల మరి నాకు మంచి అనుకూలంగా ఉంది వాక్యం. దేవుడు ఇంటికి వచ్చి అబ్రహాం ఇంటికి వచ్చాడు, అన్ని భోజనాలు చేశాడు, ఉన్నాడు, రోజు ఉండమన్నాడు, ఉన్నాడు మమ్రే దగ్గర సింధూర మైదానంలో. అప్పుడు అందరూ కనపడ శారమ్మ కనపట్లా. అడిగాడు దేవుడు, నీ భార్య శార ఎక్కడరా అన్నాడు. శారా ఎక్కడ ఉన్నదని అడగగా అతడు అదిగో గుడారంలో ఉన్నదని చెప్పి, అయ్యా లోపల ఉందయ్యా, ఎందుకంటే నా మనసు పాడైపోయిందయ్యా. 90 ఏళ్ళు వచ్చే పిల్లలు లేకపోతే ఏమైపోతుంది అయ్యా? నువ్వు ఇస్తాను అంటావు, ఆ పిల్లలు పొట్టరు. ఆవిడికి బాధ అయిపోయింది నాయన, అది లోపల ఉంది, నీ దగ్గర రాలేకపోతుంది అని. ఇక్కడ శారమ్మ దేవుడు అడిగాడు, శారమ్మ ఎక్కడుంది? ఆదాముని అడిగాడు, ఎక్కడుంది ఆదాము, ఎక్కడున్నావు? నా ప్రియ సహోదరులారా, మనం దేవుడు మనల్ని వెతుకుతున్నాడు దేవుడు, కానీ మనం దేవుడిని ఎతకట్లా. కీర్తన 14 మొట్టమొదటి చదవండి.
కీర్తన 14వ కీర్తన మనకు వచ్చి ఉండాలా. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొందురు, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు, మేలు చేయవాడు ఒకడునూ లేడు, వివేకము కలిగి దేవుని వెతుకు వారు కలరేమోనని యెహోవా ఆకాశము నుంచి వచ్చి నరులను పరిశీలించెను. ఈ 14వ కీర్తన సేవకుడికి వచ్చి ఉండాలి. అంతే. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందరు, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు, మేలు చేయవాడు ఎవడనూ లేడు, వివేకము కలిగి దేవుని వెతుకు వారి కలరే యెహోవా ఆకాశ నరులను పరిశీలించెను, వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. మేలు చేయవాడు ఎవడనూ లేడు, ఒక్కడైనను లేడు. యెహోవాకు ప్రార్థన చేయక ఆహారం మింగునట్లుగా నా ప్రజలను మింగుతూ పాపము చేయవారికి తెలివి లేదా? పాపము చేయవారు బహుగా భయపడుతురు. ఎలాగనగా దేవుడు నీతిమంతుల సంతానోపక్షంగా ఉంటాడా? ఇలాగ నీకు కీర్తన వచ్చుంటాలంతే. కనుక వివేకము కలిగి దేవుని వెతుకువారు లేరు. దేవతలు ఉన్నారు కానీ మన దేశంలో దేవతలు వెతికేవాళ్ళు ఉన్నారు కానీ దేవుని వెతికేవాళ్ళు దేశంలో లేరు అని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక 53వ కీర్తన 2:3 చదవండి. 53వ కీర్తన 2:3. 53వ కీర్తనలో వివేకము కలిగి ఇదే మాట మళ్ళీ అక్కడ రాశాడు. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమోనని దేవుడు ఆకాశం నుండి చూసి నరులను పరిశీలించాడు, వారందరూ దారి తొలగి చాలు. భారతదేశం ఎక్కువగా దారి తొలగిపోయింది. దేవుడి దగ్గరికి రాదు, దేవతల దగ్గరికి వెళుతుంది. భక్తి ఉంది, దేవుడు ఉన్నాడని కాపాడతాడని, దేవతలే దేవుళ్ళని, దేవుడు లేడని. రోమా రాసిన 3:11 చదవండి. రోమ 3:11లో ఒకడనో తప్పకుండా అందరూ చెడిపోయారట. అందరూ ఎవడనూ లేడు, చూసారా? పనికి దేవుడు లేకపోతే ఏమైపోయి, యజమాని లేకపోతే ఏమైపోతుంది ఇల్లు, భర్త లేకపోతే ఏమైపోతుంది కుటుంబము, తండ్రి లేకపోతే కుటుంబం ఏమైపోతుంది? నా ప్రియ సహోదరి సహోదరులారా, రోమా రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో రోమ 3:11 చదివాం కదా. 1వ అధ్యాయం చూడండి, రోమా రాసిన పత్రిక 1వ అధ్యాయం. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడే మనల్ని కాపాడాలి, మనుషులు కాపాడరు, లోకం కాపాడదు, మతం నిన్ను రక్షించదు. దేవుడే నిన్ను కాపాడేవాడు. ఆ దేవుడు ఎవరో తెలుసుకోవాలండి. 1వ అధ్యాయంలో 20 చదవండి. ఆయన అంటే మా తమ్ముడు అంటే, ఆయన అంటే మీ ఆయన మా ఆయన కాదురా నాయన, ఆయన అంటే దేవుడని, తండ్రి అని. ఆయన అదృశ్య లక్షణములు అనగా నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువుల చేత ఇది కనుక. చూడండి 8వ కీర్తన చూడండి. 8వ కీర్తనలు ఏమంటాడు? 8వ కీర్తనలు అంటాడు, యెహోవా మా ప్రభువా, ఆకాశంలో నీ మహిమను కనపరచువాడా, భూమి అందందరి నీ నామం ఎంత ప్రభావము కలిగినది. శత్రువులను పగ తీర్చుకున్న వారిని మాన్పివేటికై నీ విరోధనను బట్టి బాలుర యొక్క చంటి పిల్లల స్తుతులను దుర్గమును స్థాపించి ఉన్నావు. ఇది కదా నీ చేతి పని అయిన ఆకాశములు, నువ్వు కలిగి చేసిన చంద్ర నక్షత్రం నేను చూడగా, నువ్వు మనుషుని జ్ఞాపకము చేసుకున్నట్టుగా వాడు ఏ పాటి వాడు, నరపుత్రుని దర్శించటగా వాడు ఏ పాటి వాడు, దేవుని కంటే వాడిని కొంచెం తక్కువ వానిగా చేసి ఉన్నావు. నీ చేతి పనుల మీద వారికి అధికారం ఇచ్చి మహిమా ప్రభావములతో వారిని నువ్వు కప్పి ఉన్నావు. నీ చేతి పనులు వారికి అధికారం ఇచ్చి ఉన్నావు. ఏంటిది? గొర్రెలన్నింటినీ, ఎడ్లనన్నింటినీ, అడవి మృగములు, ఆకాశ పక్షులు, సముద్ర మత్స్యములు, సముద్రంలో సంచరించి వాటన్నిటినీ వారి పాదముల కింద ఉంచావు. యెహోవా మా ప్రభువా, భూమి అందంతటి నామం ఎంత ప్రభావం కలిగినది. బా, చూసారా? ఒక కీర్తన వస్తే ఎంత సంతోషం, ఎంత హ్యాపీగా ఉంటుంది. నువ్వు కలుగు చేసిన నీ చేతి పైన ఆకాశములు, నువ్వు కలుగు చేసిన చంద్రుడికి నేను చూడగా, నువ్వు మనిషిని జ్ఞాపకం చేసుకున్న వాడు ఏ పాటు వాడు. ఇక్కడ అంటున్నాడు రోమా రాసిన 1వ అధ్యాయంలో, జగదుత్పత్తి మొదలుకొని సృష్టి వస్తువులను ఆలోచించడం వలన తేటపాడు. దేవుడు ఎవరు చేశాడు? దేవుడు. దేవతలు ఎప్పుడు చేయలేరు. తర్వాత ఉన్నారు మరియు వారు దేవుని ఎరిగి ఆయన దేవునిగా మార్చలేదు. దేవుడు అంటే అందరికి తెలిసేది ఒకటే ఉంటాడని. గాలి ఒకటే, నేల ఒకటే, నీరు ఒకటే, అన్ని తెలుసు కానీ ఆయన మహిమపరచలేదు. అమ్మ ఏందమ్మా మీరు ప్రభు దగ్గర, అయ్యా మా ఇంట్లో దేవతలు ఉన్నారయ్యా, మేము రాకూడదయ్యా. ఉండి దేవతలు ఏం చేస్తాయి? దేవతలు కూడా భయపడతాయి దేవుడికి.
కానీ వ్యర్థులైది. వాదాలు పెట్టుకోకూడదండి. మనం క్షమించండి, టీవీలో డిబేట్లు చేస్తారు చాలామంది సహోదరులే, ఎంతో గొప్పగా చేస్తుందని నేను దాన్ని కాదంటలా. కానీ వాటి వల్ల ఏమైనా సమన్వయం దొరుకుతుందా? ఒక ఆత్మ రక్షించబడుతుందా? విషయాలు తెలుసుకోవడానికే కానీ చర్చించుకోవడం వల్ల ఏం ప్రయోజనం ఉండదు. వారి అవివేక హృదయం అంధకారమయ్యును, బుద్ధిహీనురైరి. వారు అక్షయుడకు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు మార్చేశారు. చూసారా, ఇదంతా మార్చేశారండి. అంతా దేవుడిని మార్చేశారంతే, మార్చారంతే. తర్వాత ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశను అనుసరించి అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. తర్వాత అట్టి వారు దేవుని సత్యమును, దేవుడు సత్యవంతుడు, సత్యం బ్రహ్మ తపో బ్రహ్మ, దేవుడు సత్యవంతుడు. ఆ దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా పూజించి సేవించిరి. ఏంది? సృష్టికర్తను పక్కన పెట్టేశారండి. సృష్టిని పూజిస్తున్నాడు, పాములను పూజిస్తున్నాడు, చెట్టును పూజిస్తున్నాడు. ఒక రావి మొక్క, యాప మొక్క రెండు కలిపితే పూజ అక్కడ. ఒక బల్లికి పూజ, ఒక ఎలకకు పూజ, ఒక కుక్కకు పూజ. ఏంది? దేవుని వెతుకోవాలి, దేవుని వెతకాలి. ఈ లోకంలో హాయిగా బ్రతకాలంటే దేవుని వెతకాలి. చూడండి, యోబు రాసిన గ్రంథంలో 8వ అధ్యాయంలో, యోబు రాసిన గ్రంథం 8వ అధ్యాయం చదవండి. దేవుని వెతికితే నువ్వు గొప్ప, దేవుడు దొరికితే చాలు నీకు. ఆయన వెతికితే దొరుకుతాడు నీకు. ఆయన వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, వెతుకువాడికి దొరుకును అన్నాడు. జాగ్రత్తగా దేవుడు వెతికిన ఎడల, ఇక్కడ 3 పాయింట్లు చెప్పాడు, ముగిస్తున్నా. నీవు దేవుని జాగ్రత్తగా వెతికిన ఎడలా, ఆయనను బ్రతిమలాడుకుని ఎడలా, నీవు పవిత్రుడిగా యథార్థంగా ఉండాలి. ఈ 3 చేయాలి. నువ్వు ఎవరైనా సరే, నువ్వు సేవకుడు అయినా, విశ్వాసైనా, బిషప్ అయినా, ఎవరైనా సరే, నీవు దేవుని జాగ్రత్తగా వెతికిన ఎడలా, సర్వశక్తుడు దేవుని బ్రతిమలాడుకుని ఎడలా, నీవు పవిత్రుడైన యథార్థవంతుడైన ఎడలా, నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. తర్వాత అప్పుడు నీ నీతి మొదట కొద్దిగా, అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదకు నీవు అభివృద్ధి పొందేదవు. 10 మంది కుష్ఠరోగులు వేసే బాగు చేస్తే బాగుపడ్డారు. 10 మంది వెళ్ళిపోయిన తర్వాత దారిలో ఒకడే వచ్చాడు ఏసే దగ్గరికి. అన్నాడు ఏసే, ఆ 9 మంది ఎక్కడరా? ఆదామ నీ భార్య ఎక్కడ? ఆదామ నువ్వెక్కడా అని దేవుడు వెతుకుతున్నాడు. నువ్వు వెతకడం లేదు, వెతికితే దొరుకుతాడు ఆయన. నువ్వు ఆయన వెతికితే, ఆయన బ్రతిమలాడుకుంటే, పవిత్రంగా ఉంటే నీ దగ్గరికి ఆయన వస్తాడు. వినయమ గల వారి యొద్ద, దీన మనసు గల వారి యొద్ద నేను ఉంటానని యెషయా 57:15. ఈరోజు దేవుని వెతుకు, ఆయన సంపాదించుకో, నీ జీవితాన్ని ధన్యం చేసుకో. యేసయ్యా నీ కొందనాలు ప్రభువా, నిన్ను వెతికి తమ జీవితాలు, తమ కుటుంబాలు ఆనందంగా, ఆశీర్వాదకరంగా మార్చుకునే భాగ్యాన్ని బిడ్డలకు ప్రసాదించమని, ఈ భారతదేశాన్ని దీవించమని యేసయ్య శక్తి కలిగిన నామమును వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహాయ సహకారములు మీకు తోడుగా ఉండి దేవుని వెతికి పొందుకునే భాగ్యాన్ని అనుగ్రహించునుగాక. ఆమేన్.